నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం ఎవరు ఆపలేకపోయారు. అటు జనసేన ఇటు టీడీపీకి ప్రజలు పట్టం కట్టారు. 7 నెలలు అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు కూటమి ప్రభుత్వం అధ్యయనం చేసింది. ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ కూటమిలో ఉంటూనే ఆ పార్టీలు బలోపేతం చేసే దిశగా ఆ పార్టీల అధినేతలు కంకణం కట్టుకున్నారు. మరి ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ గత 7 నెలలుగా కూటమిలో ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో జరుగుతున్న తీరుతెన్నులేంటి, ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏంటి, సంక్షేమం ఏంటి, అభివృద్ధి ఏంటి అనేది చాలా సూక్ష్మంగా ఈ 7 నెలలుగా పర్యవేక్షించారు, గమనించగలిగారు. మరి ఇక్కడ నుండి ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు మరి జనసేన పార్టీని సైమల్టేనియస్గా అభివృద్ధి చేయాలి, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయడానికి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. జనసేన పార్టీకి సంబంధించిన ఒక ప్లేనరీ మరి పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క సొంత నియోజకవర్గంలో ప్లేనరీ పెట్టబోతున్నారు. ఆ ప్లేనరీలో క్షేత్రస్థాయిలో ఉన్న జన సైనికులకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి పట్టణంలో, ప్రతి జిల్లాలో కూడా జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలి, కమిటీలు ఏర్పడాలి, ఆయా సామాజిక వర్గాల వారీగా పార్టీ పగ్గాలు అప్పచెప్పాలని కూడా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్లేనరీతో కొత్త సంవత్సరం 2025లో ప్లేనరీతోనే జనసేన పార్టీ మరింత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో క్షేత్రస్థాయి నుండి ప్రతి గ్రామంలో జన సైనికులు జనసేన పార్టీ జెండాలు రెపరెపలాడాలి, కమిటీలు కూడా చాలా యాక్టివ్గా పనిచేయాలి, ప్లేనరీ ద్వారా ఒక జోష్ నింపాలనేదే పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. మరి ఏ పార్టీకి ఆ పార్టీ, ముఖ్యంగా గోదావరి జిల్లాలో జనసేన పార్టీ ప్రభావం అధికంగా ఉండేలా పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏ మేరకు సక్సెస్ అవుతారు? మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక పార్టీని నడపాలంటే, క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలంటే చాలా శ్రమించాలి, నాయకులను తయారు చేయాలి, కేడర్లో ఉత్సాహాన్ని నింపాలి, కేడర్ని తమదైన శైలిలో తిప్పుకోగలిగల సమర్థత నాయకత్వాలకు ఉండాలి. మరి జిల్లాల్లో జనసేన పార్టీకి అలాంటి నాయకత్వాలు ఉన్నాయా అంటే కొన్ని జిల్లాల్లో ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో శూన్యంగా ఉన్నాయని కూడా చెప్పవచ్చు. మరి ఈ యొక్క పరిస్థితుల్ని గమనించిన పవన్ కళ్యాణ్ గారు మరొక ప్లేనరీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ ఇవ్వాలి, జన సైనికుల్లో ఒక జోష్ నింపాలి అని ఒక సంకల్పంతోనే ప్లేనరీ నిర్వహించబోతున్నారు. ఈ ప్లేనరీ జనసేన పార్టీకి ఒక కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా 2025లో ఒక కొంత బలాన్ని నింపే విధంగా కూడా అవకాశం లేకపోలేదు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు చాలా చాకచక్యంగా, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారులో కొంత మార్పు కనిపిస్తుంది. రాజకీయ పరంగా కూడా అడుగులు వేయాలి, రాజకీయ పరంగా కూడా వ్యూహాత్మకంగా వెళ్ళాలి, జనసేన పార్టీని కూడా మరింత అభివృద్ధి చేసుకునే దిశగా పార్టీని భవిష్యత్తులో జరిగే ఎన్నికలకి సన్నద్ధం చేసేలా ప్రతి జిల్లాలో జనసేన పార్టీ పోటీ చేయడానికో లేదంటే కేడర్ స్పష్టంగా ఉండేలా జన సైనికులను తయారు చేయడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యూహాత్మకంగానే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా ప్లేనరీతో జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త ఉత్సాహం కొత్త సంవత్సరంలో నింపే అవకాశం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు, ఖచ్చితంగా రాజకీయ పరిపక్వంతో అడుగులు వేస్తున్నారనేది మరి ప్లేనరీ ద్వారానే స్పష్టం చేసే అవకాశం ఉంది. ప్లేనరీ తర్వాత జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మరింత ఆవిర్భవించబోతుందో చూడాలి. థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగ సందర్భంగా మన చందన బ్రదర్స్ లో జనవరి 2వ తేదీ నుండి భారీ డిస్కౌంట్స్ తో పాటు వెండి వెలుగులతో మెరిసిపోండి. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో
సంక్రాంతి సందర్భంగా 30,000 రూపాయల పైన కొన్న వస్త్రాలపై స్పాట్ లో సిల్వర్ ఐటమ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. ఇంతేకాకుండా సంక్రాంతికి మెగా గిఫ్ట్స్ సెలబ్రేషన్స్. ప్రతి 1,499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్. ఇది కూడా ఆన్ ది స్పాట్. కేవలం 99 రూపాయల నుండి ఫ్యాషన్ వస్త్రాలు గొప్ప ప్రారంభం. 4,000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు శారీస్, 5,000 రూపాయలకే 4 వారాహి పట్టు శారీస్, 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ శారీ, 599 రూపాయలకే 2 రెయిన్బో రియాన్ కుర్తీస్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా షార్ట్ టాప్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్. విచేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.